ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకనాకి ఇచ్చేస్తాడు. అంతకంటే ఏం జరగదు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందు నుండి వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద ఎత్తున పడదా? భారం పడుతుందా పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా. ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు. ప్రతి విషయం కూడా బడ్జెట్ లోడ్ అని చెప్తున్నారు కదా, మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడు ఆయన? రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు మంచిదే కదా, జనానికి తెలియట్లేదు. సాక్షి టీవీ ఆపేశాడు, తెలియాల్సినవి తెలియబట్టలేదు, వాళ్ళే చూపించుకుంటున్నారు. వాళ్ళు ఏమంటారు, అంతకుముందు అది ఆపారు కదా, ఇప్పుడు మేము ఇది ఆపామంటారు. కామనే కదా అవన్నీ, మనం ఏం చేయలేము. గవర్నమెంట్ కదా, మనం చూస్తూ ఊరుకోవడమే. జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తున్నారు? గ్యాంబ్లింగ్ అనుకుంటున్నాం. మా ఓట్లన్నీ ఆయనకి వేసాము. మా ఏమైపోయినాయి ఓట్లన్నీ? అసలు అంతంత మెజారిటీ ఎలా వస్తుందండి? ఆయన ఏమైనా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా, అంతా బాగానే చేశాడని జనం అనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏం జరిగింది అనేది మిస్టరీ. అది ఎలా ఛేదించాడో మనకు తెలియదు, అంతే. వ్యతిరేకత వస్తే కొంతమందికి ఉండదు, అందరికీ ఉండదుగా. 100లో 75% ఆయనకు మంచి 20% మాత్రమే ఇది ఉంది వ్యతిరేకత. 20% మాత్రమే. అది ఒక వర్గం, అంతే. అన్ని వర్గాలు ఈయనకే ఓకే చేస్తారు. అర్థమైందండి? చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడు, ఏదో ఉంటుందని, కానీ ఏం ఉండదన్న విషయం ఇలా తెలియదు. ఇప్పుడు ఇన్ని పథకాలు ఇచ్చాడు, ఈ అమలు చేయాలిగా. ప్రమాణ స్వీకారం రోజే మొత్తం సంతకాలు పెట్టేయాలి. ఏడకో వెళ్ళొచ్చి సంతకాలు తెల్లారి పెట్టమండి. 3 పెట్టాడు, ఇంకా 30 అమలు ఇప్పుడు చేస్తాడు. ఇప్పుడు 30 మీద సంతకాలు ఇప్పుడు చేస్తాడు. ఏం లేదన్న, ఇదంతా కూటమి కుట్ర. జగన్ మీద మళ్ళీ పోటీ చేసుకోమను. 150 ఎమ్మెల్యేలు ఫస్ట్లో 67 సీట్లు వచ్చినాయి జగన్కి, ఓడిపోయాడు. 102 వచ్చినాయి. ఇవి మరీ అంత దారుణంగా ఎందుకు వస్తాయి? ఎవడు ఆశయం తినలేదు కదా, ఎవరి సొమ్మం తినలేదు కదా, ఎవరినేమో అనలేదు కదా. ఒకళ్ళు వ్యతిరేకంతో ఏమైనా మాటలు ఎమ్మెల్యేలు అనుకోవచ్చు. అంత వ్యతిరేకం ఎందుకు వచ్చింది? 11 సీట్ల ఎవడన్నా నమ్ముతాడు ఇది? ఈ కుట్రాకాకి ఏంటి? ఆడ ఓట్లు ఏమైనాయి? ఒక 30 అని రావాలిగా. అమ్మ ఒడి వేయటం, స్కూల్ చరిత్రలో ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైనా ఉందా? చంద్రబాబు ఇప్పుడు చేశాడా? చంద్రబాబు ఏం ఇప్పుడు చేశాడా? కళ్ళకి కనపడుతుంది. అమ్మ ఒడి వేసాడు, బళ్ళు బాగా చేశాడు, రైతు భరోసా వేసాడు, మరి 40 సంవత్సరాలు డబ్బులు వేసాడు, మరి ఆటో వాళ్ళకి వేసాడు, ఇవన్నీ వేసాడు. జగన్ అన్న చేయింది ఏంటి? ఒక రాజధాని ఒకటి కట్టలేదు, అదొకటి మైనసా? రాజధానిలో చేసే ఏమున్నాయి? ఆడు చరిత్రలో రాసుకోమను. చంద్రబాబు గారు చరిత్రలో రాసుకోమను. 47 మెడికల్ కాలేజీలో ఆడు చరిత్ర ఇప్పుడు కట్టించాడు. ఎక్కడన్నా పేదోడికి ఉచితంగా చదివిపోయాడు చెప్పించాడు? ఉందా? లేదు. మరి ఇవన్నీ ఏంటి? కావాలని కూటమితో వచ్చిన కుట్ర, ఏం లేదన్నా. అది సార్, ఇప్పుడు పోలవరాన్ని కూడా చంద్రబాబు నాయుడు వల్ల ఆలస్యం అయిందని అంబటి రాంబాబు కాదు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు టీడీపీ వైసీపీ వల్ల ఆలస్యం అయిందని చంద్రబాబు నాయుడు 100కు 99% అయిపోయింది. అక్కడ పోలవరం ప్రాజెక్ట్ అవ చేశాడు, నీళ్ళు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు చేసేది మొత్తం దాన్ని కొద్ది అట్టడి గీకేవో నీళ్ళు తెచ్చావు. ఇవాళ అదే ఆగట్టు మీద 40 ఎన్నో మోటార్లు ఇచ్చాడు వంశీ గారు, ఎన్ని వేల మోటార్లు ఇచ్చాడు. ఆ మోటార్లు మొత్తం ఇప్పుడు లేవు. ఇప్పుడు రేపు పొద్దున భవిష్యత్తు రైతులకు ఏమి ఇస్తారు వీళ్ళు? రాజధాని కూడా 2 సంవత్సరాలు కట్టేస్తామని చెప్పి నా మంత్రి నారాయణ 2 సంవత్సరాలు అన్న మంచిదే కన్నా. దేశం బాగుపడుద్ది, ప్రజలు బాగుపడతారు. ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు అద్దెకుంటారు, అంతే తప్ప ఏముండదు కదా. ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేని ఎక్కడ ఉంటాడు? అద్దెకుంటాడు. అద్దెకుంటే వీళ్ళకి ఇష్టమే కదా. ఒక చెండు భూమి ఇచ్చినట్టు చరిత్ర లేదు కదా. రామారావు గారు ఇచ్చాడేమో, నువ్వేమి ఇవ్వలేదు కదా. ఇన్ని ఇళ్ల స్థలాలు 30 లక్షల ఇళ్ల స్థలం అంటే ఎవరు ఇచ్చినట్టు? ఎవరు ఇవ్వలేదు కదా. దేవుడు వాళ్ళకే చేసినట్టు ఏమి ఉండదు. 150 సీట్లు ఉండేవాడికి 11 సీట్లు ఎందుకు వస్తాయి? అవన్నీ డ్రామాలు వేసిన సంగతి వాళ్ళందరికీ తెలుసు, మరి ప్రజలకే తెలుసు, మరి వాళ్ళందరికీ తెలిసిన విషయమే. అవన్నీ డ్రామాలు. కాకపోతే 150 సీట్లు వచ్చినాయి, 11 సీట్లకి ఎందుకు పడిపోతాయి? అంటే ప్రజల్లో వైసీపీకి ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది, అందుకోసం ప్రజలు మాకు పట్టం కట్టారు అంటున్నారు కదా. అదంతా ఉట్టి మాటలు. ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు 150 పోయిన 100 పోయిన 50 అని రావాలి. అసలు ఒక్కొక్క ఏరియా మొత్తం తూడ్చుకుపెట్టిపోయింది కదా. కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ లేదు, ఒక్కడికి గెలవాలి వైసీపీ వాడు. గెలిచారా? మరి కృష్ణా జిల్లాలో ఒక పక్కన కాకపోయినా ఒక పక్కనైనా ఆయన మంచి చేసి ఉంటాడు కదా. ఇప్పుడు ఆయన మంచి చేయలేదు అనేవాడు ఎవడ కనపడలా. ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, పెన్షన్ పెంచాడు, ఇంకోటి ఏదోటి ఆయన చాలామందికి మంచిగా చేశాడు. ఆ మంచి వలన ఆయనకి ఓట్లు వేస్తానన్న ధీమాతో ఆయన ఏవో చెప్పాడు. ఈయన చెప్పాడు, ఆడవాళ్ళు వచ్చారు మాకే గుద్దేశారని వైసీపీ వాళ్ళంతా అనుకున్నారు. కానీ వీళ్ళు వెళ్ళి గుద్దిన సైకిల్కి గుద్దారు, వైసీపీకి గుద్దల. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు శ్రీలంక అవుతుంది. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కువ పథకాలు పెట్టారు కదా. అప్పుడు అదే ఏమవుతుందని చెప్పేసి వైసీపీ వెళ్ళి విమర్శిస్తున్నారు.
ఇప్పుడు అది కూడా మనం వేసి చూద్దాం. ఇప్పుడు ఆయన శ్రీలంక చేసినప్పుడు ఈయన ఏ లంక చేస్తాడు? ఇప్పుడు ఆయన శ్రీలంకని వీళ్ళే అన్నారు కదండి. ఇప్పుడు ఆయనకంటే ఎక్కువ చేస్తాను అంటున్నాడు ఈయన. 3,000 4,000 చేస్తాను అంటున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమౌంట్ ఇస్తాను అంటున్నాడు. 18 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళందరికీ 150 1,500 ఇస్తాను అంటున్నాడు. ఇప్పుడు ఆయనకంటే ప్రణాళికలు ఈయన ఎక్కువ పెట్టినప్పుడు ఆయన అప్పు చేసినప్పుడు ఈయన అప్పు చేయకుండా ఎట్లా చేస్తాడో వాటిని ఎట్లా అమలు చేస్తాడో చూద్దాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు అంటే మొగ్గు చూపించారంటారా? ఏ లేదు, దానికంటే మోసం ఎక్కువ జరిగిందండి. కాకపోతే రుజువులు లేవు. చాలా మంచివాడు అండి వాడు జగన్మోహన్ రెడ్డి. వాడు ధర్మప్రభు వాడు. వాడు మోసం చేసి గెలిచారు కానీ వాడిని ఓడిచడం ఇవ్వడం వల్ల కాదు. వాడిని ఓడించడానికి వీళ్ళందరూ కలిశాడు, కుమ్ముకయ్యారు. సింగిల్గా పోటీ చేయమని పోయారు. చంద్రబాబు సింగిల్గా పోటీ చేసి తెలిసేది. సింగిల్గా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి తడాకేట చూసేది. అంటే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అందువల్ల ఏ వ్యతిరేకత లేదు. వీళ్ళు పుట్టించారు, వీళ్ళు సృష్టించారు. వాడి అనుభవం ఉంది, దుర్మార్గ అనుభవం వాడికి ఉంది కాబట్టి వాడి ప్రయత్నం వాడు చేశాడు. అంతేగాని వాడి వ్యతిరేకత ఏం లేదు. వాడు బంగారం. ఇంతవరకు ఇండియాలో ప్రజల్ని మోసం చేసిన సీఎంలు ఉన్నారు కానీ సీఎంని మోసం చేసిన ప్రజలు ఫస్ట్ టైం ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అని 2-3 చోట్ల ఎడిటోరియల్లో కూడా రాశారు. దైనిక్ భాస్కర్ ఉన్నాయి, 2-3 ఉన్నాయి. వాటిలో రాశారనమాట. అంటే ఏంటంటే వీళ్ళకి ఏముందంటే ఎప్పుడో జరిగింది కదా ఇది, అప్పుడు ఇవ్వలేదంటే ఇప్పుడు ఇస్తాడంటే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఇప్పిస్తాడేమో. పవన్ కళ్యాణ్ దగ్గర కోట్లు మూలుగుతుంది. ఎక్కడ మూలుగుతుంది? ఇవన్నీ లక్షల కోట్లతో పని, అర్థమైందా? అంచేత ఇవన్నీ జరిగే పనులు కాదని నేను అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్ ఇది నాది. జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువ ఇచ్చాడు కదా, అప్పుడు అందుట్లో మళ్ళీ నేను రాజధాని లేదు ఇప్పుడు కడతానని. అది ఏంటంటే జగన్ ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తానన్నాడు. జగన్ ఎందుకు చెప్పలేదు? మీ కొడుకులే ఉన్నారు, నువ్వు ఇంతవరకే తేగలను అంటావు, అవునా? ఇప్పుడు జగన్ కూడా ఇచ్చేయచ్చు కదా. ఎందుకంటే నేనే వస్తానంటే చెయ్యాలి, చెయ్యక్కర్లేదు లేకపోతే మాట తప్పొచ్చు అనుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మాట తప్పుతారని నేను అనట్లా. ఒకవేళ ఎక్కడన్నా తీసుకొచ్చి మోడీకి ఇప్పుడు ఉంది కాబట్టి, మోడీకి ఎలాగో కావాలి కాబట్టి, ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు కనుక ఏమన్నా చేయగలిగితే అసంపూర్తిగానే మిగులుతాయి, సంపూర్తిగా ఏమవ్వవు. జగన్ ఓటమికి కారణాలు ఏమి లేవమ్మా. పబ్లిసిటీ ఎక్కువైపోయింది, ఇప్పుడు బ్యాడ్ ప్రోపగండా ఎక్కువైపోయింది. అదొకటి. ఈ మేధావులు అనబడేవాళ్ళు, ఇంటలెక్చువల్స్ అంటారు కదా, వీళ్ళందరూ ఏ రాజ్యసభ సీట్లు, ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా చాలా అసంబద్ధంగా మాట్లాడేది. జయప్రకాష్ నారాయణ తెలుసు కదా. ఇంటలెక్చువల్స్ ఒకే వైపుకి వెళ్ళిపోయారు. మరి ఎందుకో మనం క్యాస్ట్ ఫీలింగ్లు తీయకూడదు అలా, పొరపాటు అది. కానీ ఎందుకో మరి అది ఆ కారణం నాకు కూడా తెలియదు సరిగ్గా. ఇంకేంటి, ఇంకేమన్నా ఉందా సార్? రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ఎలా చేయబోతే ఏంటి చేయబోతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను బాగానే ఫీల్ అవుతా. ఎందుకంటే ఆయన కూడా చాలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. చేయగలనంటే చేయగలనంటే ఎక్కడో దగ్గర కన్నా తీసుకెళ్ళరు. చేయకూడదని భీష్మించుకున్నాడు అనుకో, అప్పుడు వచ్చేసాగా డబ్బులు రుణమాఫీది ఇంకేముండో అంతే అంటాడు. చేయగలను అనుకుంటే మాత్రం చేస్తాడు, లేకపోతే ఇంకంతా సర్దేసుకోండా అంటాడు. అది మంత్రి పదవులు ఎవరు దక్కా? మంత్రి పదవులు ఇంకా అవన్నీ వేస్ట్ అమ్మా. ఇప్పుడు మనకు కనపడతారు కదా, కొల్లి రవీంద్రలో ఇంకా ఏ ఉంటాయి కదా, చాలామంది ఉన్నారు కదా. జనసేనకి ఎన్ని దక్కే? జనసేన ఇప్పుడు చాలా డైలమాల పడ్డాడు పవన్ కళ్యాణ్. ఏ రకంగానే చెప్పనా, 16 సీట్లు వస్తాయి అనుకున్నాడు. నా ఎనలైజేషన్ 16 సీట్లు వస్తాయి, 80 లోపే వస్తాయి తెలుగుదేశానికి అనుకున్నాడు. తెలుగుదేశానికి 80 లోపు వస్తే ఈయన మీద ఆధారపడాలి. నాకు 15 వస్తాయి అట్లీస్ట్. ఇప్పుడు మా ఇద్దరం కలిపి గవర్నమెంట్ని అప్పుడు చాలా కంఫర్టబుల్గా ఉంటుందో నాకు అనుకున్నాడు. 20 సీట్లు వచ్చేటప్పటికి ఫేస్ చూడలేకపోతున్నాం. ఇతనికేమో 133 134 సీట్లు వచ్చినాయి కదా. అసలు ఇతను పర్వాలేదు చంద్రబాబు. పవన్ కళ్యాణ్ మాత్రం ఫేస్ చూడలేకపోతున్నాం. తక్కువ వస్తే బాగుండని అతని ఇంటర్నల్ ఫీలింగ్ అనమాట. తక్కువ వస్తేనే బాగుండు అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కువ వచ్చేసింది. ఎవరు చేసేది ఏం లేదు, మొత్తం అంతా మోనోఫాలి. ఇంకా తెలుగుదేశమే. ఇంక వీళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వపని ఇస్తారో, ఏదన్నా కావాలంటే తీసుకో, అలా ఉండటమే.